గురువు హనుమంతు వెంకటస్వామి గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. మరి మనం ధ్యాన గురువు అంటే బ్రహ్మర్షి పత్రిక గారు అంటాం, కానీ మీ ధ్యాన గురువు ఎవరంటే మనకి ధ్యానం ఎవరైతే పరిచయం చేశారో వాళ్ళే మొట్టమొదటి గురువు అవుతారు. అటువంటి ధ్యాన గురువు హనుమంతు వెంకటస్వామి గారు రావాల్సిందిగా కోరుతున్నాం. రండి గట్టిగా గణవందనంతో. మరి ఆ దంపతులిద్దరూ ఎలా పరిచయం అయ్యారో ఆయన మాటలో విన్నాం. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి గురువు గారికి లేకపోతుందండి. నేను ఈ ఊరు వ్యాపారం చేస్తానండి, పళ్ళు వ్యాపారం. ఈ ఊరే అండి, ఏ ఊరే అన్ను. ఈ ఊరు అంతా కూడా నేను జ్ఞానప్రసారం చేస్తానండి. అందరికీ ఇంటికి జ్ఞానం చెప్తానండి. అందరూ కూడా బాగా వెళ్తారండి. అందరూ మన ఇంట్లో మనుషులు అలవాటు అయిపోయారండి. అలాగే జ్ఞానం గారు సార్ గారు పరిచయం జ్ఞానంలోకి వచ్చారండి. వచ్చాకండి బాగా పరిచయం జ్ఞానం చేసాకండి. ఒకసారి చెప్తే అండి ఒకనాడు ఆఫ్ చేసి గంట సేపు ఎండలో నిలబడి వెంకటస్వామి ఇలా జ్ఞానం చేస్తున్నాను అని గంట సేపు ఎండలో నిలబడి మాట్లాడారు. అప్పుడు నాకు అర్థమైందండి, ఈవిడి ఫుల్ ఎనర్జీలోకి వచ్చేసారు, ఏం పర్వాలేదు అని నాకు ఆలోచన వచ్చిందండి. నేను సోపు నిలబడి మాట్లాడారంటే వీడు మారిపోయారండి, ఇది వరకు ఎన్నోసార్లు చెప్పాను వీడికి అనుకున్నాను. అప్పటి నుంచి నేను ఎప్పుడు ఇంటికి ఆగుతున్నానండి. తర్వాత అండి క్లాసులు వస్తా అన్నారు, పిరమిడ్ కట్టేశారండి. పిరమిడ్ కడదామన్నారు సారు. ఓకే అన్నారు. సుబ్రహ్మణ్య గారు రాలీపురం ఇచ్చారు. అంతా కూడా ఈ ఊరంతా కూడా అండి జ్ఞానయోగులు ఎంతోమంది ఉన్నారు. అందరూ కూడా సాకారాలు అవుతున్నారండి. ఈ ఊరు ఒక పెద్ద సొసైటీ అండి. ఈ చుట్టుపక్కలకి పెద్ద సొసైటీ అవుతుంది అనమాట అండి. ఇది జ్ఞానంలో తెలిసిందండి. ఇది ఇక్కడ ఈ ఊరి గురించి జ్ఞానం చేస్తే అండి నేను విశ్వంలోకి వెళ్ళిపోయి వచ్చేసానండి. అంత ఎనర్జీ ఉందండి. అసలు మాదిరి ఎనర్జీ కాదండి, ఈ ఊరు ఒక శక్తి చేస్తాం అన్నమాట. అందరూ కూడా శాకాహారండి, అందరూ కూడా జ్ఞానయోగులే అండి. ఇక్కడ అందరూ కూడా గంటల జ్ఞానం చెప్పగలదు. ఎంతో పైన చెప్తూనే ఉంటున్నాడు. వ్యాపారం మానేసి అలా అయిపోయినండి ఈ ఊరు వచ్చాకని. అంత శక్తిగా ఉందండి. వ్యాపారం పక్కన పెట్టేయండి, అంత శక్తి చేస్తామండి. ఎంత దూరం కూర్చున్నా కానీ ఏదో చెప్తానే ఉంటున్నానండి. ఆయన చెప్పగలతో కూడా అలా ఎంతో ఆనందపడిపోతున్నారండి. అని అంత ఎనర్జీగా ఉందండి ఈ ఊరు సాకారాలండి. ఈ ఊరు పెద్ద సొసైటీ అవుతుందండి. కానీ 5-6 క్లాసులు కూడా 5-6 క్లాసులు కూడా ప్రవహించాం. అంటే ఈ గుళ్ళు కాడండి అన్ని బాగా సక్సెస్ అవుతాయండి అని ఒక థ్యాంక్స్ ఇవ్వడం. ఇంకా సత్కరించుకుందాం డాక్టర్ గారితో ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. మరి అలాగే మరొక సీనియర్ మాస్టర్ మన మధ్యలోనే ఉంటూ మరి ధ్యానం తెలిసిన 15 రోజుల్లోనే విశేష ధ్యాన ప్రచారం మొదలుపెట్టి తణుకులో విశేష కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు శాకాహార ర్యాలీల్లో చురుగ్గా పాల్గొంటున్న మహిళమని మన అనంతలక్ష్మి గారి సందేశం రెండు. మరి ఈ ఆది దంపతులకి ఒక్కసారి దంపతులకి బిగ్ క్లాస్ అండి. గురుదేవులు డైరెక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి ధన్యవాదాలు తెలుపుకుంటారు. అలాగే ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. మరి చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే పత్రిక వారు ఒక్క మనిషిగా బయలుదేరి ఈ ప్రపంచాన్ని సృష్టించారు. మరి మనమందరం కూడా ఆ గురు శిష్యులుగా ఎక్కడ పిరమిడ్లు అంటే అక్కడ చేయటం, ఎక్కడ శాకాహార ర్యాలీలు అంటే అక్కడ అద్భుతంగా చేయాలన్న మహాసంకల్పంతో మనం